ఫిబ్రవరి 14 ప్రపంచం మొత్తం ప్రేమను సెలబ్రేట్ చేసే రోజు. కానీ భారతదేశానికి ఈ రోజు మరో భావోద్వేగాన్ని గుర్తు చేస్తుంది. మన దేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిఆర్పిఎఫ్ జవాన్లు కాన్వాయ్ వెళ్తుండగా ఉగ్రవాదులు భయంకరమైన దాడి చేశారు. సుమారు 40 మంది భారతీయ జవాన్లు ఈ దాడిలో వీరమరణం పొందారు. దేశం మొత్తం ఒక్కసారిగా షాకు గురైంది. ప్రతి భారతీయ హృదయంలో కోపం, బాధ, గర్వం, ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ కనిపించాయి. పుల్వామా దాడి తరువాత దేశమంతా ఒకటిగా నిలిచింది. ప్రతి ఒక్కరూ జై హింద్ అంటూ జవాన్లకు నివాళులు అర్పించారు. భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంది. తరువాత బాల్కోట్ ఎయిర్ స్పోక్ ద్వారా ఉగ్రవాదాన్ని శిబిరాలపై దాడి జరిగింది. ఈ దాడికి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ ఈ మహమ్మద్ బాధ్యత వహించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. మన జవాన్లు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళ కుటుంబాలను, కలలను, జీవితాన్ని త్యాగం చేసి దేశాన్ని కాపాడే మహావీరులు వారు. పుల్వామా మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. మన సైనికులు రోజు ప్రాణాలు తెగించి మన కోసం నిలబడుతున్నారు. మనకు సురక్షితంగా జీవించే అవకాశం వాళ్ళ వల్లే వచ్చింది. ఈరోజు ఆ వీర జవాన్ల త్యాగాన్ని స్మరించుకుంటూ వారికి మనం ఒక సెల్యూట్ చేద్దాం. దేశం కోసం ప్రాణం అర్పించిన వీరుల్ని ఎప్పటికీ మర్చిపోలే. జై హింద్. రోజు రోజుకి గ్రో అవ్వాలనుకుంటే మన పేజీని ఫాలో చేయండి.